ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృత్స్నం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. ఏవముక్తో భగవతా కిరీటి శ్వేతవాహన. శ్వేతవాహనుడైన కిరీటి, శ్వేతవాహన అర్జునుడికున్న పేరు. ఆ కిరీటి ఆనందంతో ఈశ్వరునికి నమస్కారం చేశాడు. నమశ్చకార తమృషం. తర్వాత కృష్ణద్వైపానికి నమస్కారం చేసి, సర్వజ్ఞుడువు సర్వకర్తమైన విష్ణువు కనుకనే నువ్వే రుద్రుడి గురించి చెప్పగలవయ్యా కృష్ణద్వైపాయన నమస్కారం చేశాడు. రుద్రుడి గురించి పరిపూర్ణంగా చేసి బోధించగలిగే శక్తి నారాయణుడికి మాత్రమే ఉంది. అది కృష్ణద్వైపాయన సాక్షాత్ విష్ణురేవ సనాతన. కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు అపర నారాయణుడైన. అందుకే కౌశన్యస్తత్వతో రుద్రం వ్యక్తితం పరమేశ్వరం. పరమేశ్వరుడు రుద్రుడి గురించి సంపూర్ణంగా తెలిసింది ఇంకెవరికి? అందుకే అటువంటి కృష్ణద్వైపాయనికి నమఃకురుధ్వం తం ఋషిం కృష్ణం సత్యవతీసుతం పారాశర్యం మహాత్మానం యోగినం విష్ణుమవ్యయం అంటూ వ్యాసదేవుడికి అర్జునుడు చేసిన నమస్కారం ఇది అని సూత పౌరాణికుడు ఆనందంగా చెప్తున్నాడు. నమఃకురుధ్వం తం ఋషిం కృష్ణం సత్యవతీసుతం. సత్యవతీ పుత్రుడైన కృష్ణుడనే పేరు ఉన్న పారాశర్యుని యోగిని విష్ణుస్వరూపుడైన వేదవ్యాసునికి నమస్కారము అని చేసి అప్పుడు అర్జునుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఈయన వారణాసికి చేరుకున్నాడు అని అక్కడ వారణాసి మహాత్మ్యము అర్జునుడికి వ్యాసుడు చెప్పింది కొన్ని అధ్యాయాలు ఉంది ఇందులో. తర్వాత చెప్పింది ప్రయాగ మహాత్మ్యం. ఇందులో వారణాసి మహాత్మ్యం ఎక్కువ భాగం చెప్పాడు, ప్రయాగ మరికొంత చెప్పాడు. తర్వాత వచ్చేవి ఇందులో సదాచార అధ్యాయం చాలా ఉన్నది. అన్ని పురాణాల్లో చెప్తున్నట్టుగానే ఇందులో అసలు చెయ్యలేము అనుకోవద్దు. ఇప్పటికీ శ్రద్ధ కలవారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిత్రం ఏంటంటే ధర్మ విషయంలో ఈ కాలంలో ఎవరు చేయగలరండి అంటాడు. అవునండి, ఎవరు చేయలేరు అంటారు. అంటే ఇద్దరు ఒకేలాంటి వాళ్ళు అనమాట. వెంటనే కన్క్లూజన్ ఏంటంటే ఈ కాలంలో ఎవరు చేయలేం కనుక ఇలా బతికేద్దాం అనుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి కాలంలో కూడా పట్టుదల పట్టి చేసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి 10 మంది కూర్చుని అక్కడ ఇవాళ ఆ కొండెక్కారండి అంటే ఎక్కలేమండి, మోకాలు నొప్పులు కదా, ఇబ్బంది అంటే అవునండి ఆరోగ్యానికి చాలా ప్రమాదం, ఎక్కదనంటే అందరూ ఆగిపోయారు. వీళ్ళు ఎక్కలేరు, ఎక్కగలిగే వాళ్ళు ఎక్కుతున్నారు, ఎవరెస్ట్ దాకా ఎక్కారు. కానీ మనం చేయలేం కదా, మనలాంటి వాళ్ళు 10 మంది మీకు కలిసిపోయి ఎవరు చేయలేని డిసైడ్ చేసేస్తాం. కానీ చేసేవాళ్ళు అందరూ ఉన్నారో మన అదృష్టవశాత్తు వాళ్ళు కనబడరు, వీళ్ళే కనబడుతుంటారు. అందుకే చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే వ్యాసుడు సదాచారం గురించి తూచా తప్పకుండా ఎందుకు అధ్యాయాల్లో చెప్పాడంటే చెయ్యదలుచుకున్న వాళ్ళకి చెయ్యగలిగే వాళ్ళకి జ్ఞానం అందివ్వాలండి. మనం చేయలేం కదా అని ఎవడూ చేయలేడు వదిలేయకూడదు, బాగా తెలుసుకోవాలి. అందుకే అనేక సదాచారాలు, ఉదాహరణకి మీ మా అమ్మలు తాతలు పాటించిన సదాచారాలే మనం పాటించలేదని తెలిసినా సిగ్గు లేకుండా ఎందుకు తిరుగుతున్నామంటే మనలాంటి వాళ్ళు అందరూ ఉండడం వల్ల. అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఎవరి దగ్గరికి అమ్మ అది అంటూ ఇది ముట్టు ఇది మైలు అంటే అవునండి మా అమ్మ చేసేది అంటే అక్కడే చెప్తున్నారు మేము చేయడం లేదు. నీకేమున్నది ఇక్కడ, మా అమ్మ చేసేది బామ్మ చేసేది అంతే, వీళ్ళు చేయడం లేదు. అది నిస్సిగ్గుగా చెప్తారు. ఎందుకంటే బాగా సంపన్నులు అయిపోయారు కదా, సంపదే సమాజంలో గౌరవం కదా, కానీ మేమందరూ ఇలా ఉన్నాం కనుక అందరూ అలా ఉండాలి. కానీ ధన సంపద పెంచుకుంటున్నారు కానీ సంస్కార సంపద లుప్తమైపోయి జీవుడు క్షుద్రమై పాడవుతున్నాడని తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. అందుకే సదాచార అధ్యాయం చాలా ఉన్నది. బ్రాహ్మీమూర్తులను నిద్రలేవడం మొదలుకొని ఆహారం ఎక్కువ చెప్పారు. ముఖ్యంగా ఎవరికైతే దేవతని అనుసంధానించడము సంస్కారము ఆచారము ఉంటాయో వాడు ఎక్కువ పాటించాలి. భగవద్ ఆరాధన చేసేవాడికి సదాచారం ఎక్కువ అవసరము. అది లేని వాడికి పర్వాలేదు. ఎందుకంటే కొన్ని వృత్తులు చేసేవారికి వ్యాయామం మొదలైనవి ఎక్కువ అవసరం, వాడికి ఆహారం అవసరం. అందుకే భగవంతుడితో అనుసంధానం పెట్టుకోవాలంటే మంత్రము అనుసంధానం, మంత్రానికి అనుష్ఠానం ఆలంబన, దాని సదాచారం ఉండాలి. సదాచారం లేని అనుష్ఠానం వ్యర్థము కనుక. కానీ ఏదో కొత్తగా నేర్చుకున్నామని మొదలెట్టేయడం కాదు. ఆచారం లేనప్పుడు చేసిన అనుష్ఠానం అంతా ఎలా దెబ్బతింటుందంటే పునాది లేని భవనం ఎలా కూలుతుందో ఆచారం లేని అనుష్ఠానం అలా దెబ్బతింటుంది. కనుక సదాచారం అనుష్ఠానానికి బలమిస్తుంది, తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆలయంలో విగ్రహాన్ని, ఇది ఇంకా వెళుతున్నాం అనుకోవద్దు కానీ ఆగమాల్లో వర్ణిస్తారండి, ఆశ్చర్యం. ఒక ఆలయంలో విగ్రహాన్ని శాస్త్ర ప్రకారంగా అర్చనలు ఇవన్నీ చేస్తే శక్తి ఉంటుందిట. అది విడిచిపెట్టి కూడని ప్రవేశాలు కూడని విధానాలు చేస్తూ అనాచారం చేస్తే విగ్రహంలో శక్తి లుప్తమవుతుంది.
విగ్రహంలో శక్తి లుప్తమైతే కొంత ప్రమాదం లేదు, పిశాచ శక్తులు ప్రవేశిస్తాయి అందులో. ఇది భయంకరమైన స్థితి అండి. పిశాచ శక్తులు ప్రవేశించాక తెలియని వింతలు ఏర్పడతాయట. పిశాచాలు వింతలు సృష్టించగలరు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో మిరాకిల్స్ జరిగాయి అనుకుంటారు. క్రమక్రమంగా పిశాచ శక్తులు గ్రామాల్లో ప్రజల్లో ప్రవేశించి పీడిస్తాయి. ఇది ఆగమంలో వర్ణించారు ఇక్కడ, స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఆచార విహీనత వల్ల అంత ప్రమాదం. బాధాకరమైన అంశం ఏంటంటే వేదాది శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఆచార విహీనులై ప్రవర్తించడం వల్ల ఆచారహీనం నపునంత వేద అని పెద్దలు చెప్పవలసిన అవసరం వచ్చింది ఇక్కడ. అందుకే నేను అధ్యాయం అంతా చెప్పట్లేదు, పరిచయం చేస్తున్నాను అంతే. సదాచార అధ్యాయం చాలా విస్తారం ఉంది. అది పురాణం చదవకపోతే బెటర్ అనుకుంటారేమో. మహాభారతంలో భీష్ముడు అదే చెప్తాడు, ఆచార కాండాన్ని. అయితే అవి బయటికి తీయకుండా ఏదో భగవద్గీత లాంటివి తీసుకొచ్చి చిలవల పలవలు చేసేసి వేదాంతంతో పట్టుకుని దాని భ్రష్టత్వం చేసేవాళ్ళు కూడా ఉంటారని దీన్ని వర్ణించాడు. నేను చెప్పలేదు ఇక్కడ. కనుక సదాచారం లేని వాడికి వేదాంత జ్ఞానము లేదు, ఉపాసన కూడా లేదు. ఉపాసనైనా ఉపనిషత్తునైనా ఆచారవంతునికే. కనుక చెయ్యగలిగినంత సదాచారం పాటించు, తెలుసుకోవలసినంత తెలుసుకో. ఎంతవరకు తప్పు చేస్తే దాన్ని సమర్థించుకోకుండా వదిలేయడానికి ప్రయత్నించు. ఇంతే ఇక్కడ. ఎవరు తరించాలనుకునే వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం ఏం బాధ లేదు. ఏముంది, శుభ్రంగా బతికేద్దాం, డబ్బు ఉంది కనుక ఆ దేశం ఈ దేశం తిరిగి అన్నీ తాగి తిరిగి చచ్చిపోదాం అనుకునే వాళ్ళ కోసం ఏం చెప్పక్కర్లేదు. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందని, అది శాశ్వతమని, దానికి పుణ్యపాప గతులు ఉంటాయని, సరిగ్గా ఉంటే ముక్తి లభిస్తుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇవి అవసరంలే. అందుకే చెయ్యగలిగే వాళ్ళు ఉంటారు కనుక సదాచార అధ్యాయాన్ని చెప్పాడు ఆయన. చేస్తున్న వాళ్ళు నేటికి ఉంటారని తెలుసుకోవాలి. మరొక్కటి, చెయ్యలేకపోయినా ధర్మాన్ని సదాచారాన్ని వింటే పవిత్రత వస్తుంది కనుక, ధర్మశ్రవణం అంత ఆనందం కలిగిస్తుంది కనుక అవి వినాలి. చేయలేకపోతే అంత గొప్పగా చెప్పారండి, కానీ చేయలేకపోతున్నామని కొంచెం పశ్చాత్తాపడ్డామనుకో, దానివల్ల కొంత పాపం పోతుంది. అందుకే ఆచారం చెయ్యకపోవడం ఒక దోషం అయితే, చేస్తున్న వాళ్ళని అవమానించడం రెండో దోషం. కానీ ఒక్క దోషంతో సరిపెట్టుకుంటే సరిపోతుంది, రెండు దోషాలు ఉంది ఇక్కడ. కనుక వీళ్ళు అంటూ ముట్టు మైలా కలిపేస్తారు, వీళ్ళు కలుపుకొని వాళ్ళని చూసి అవమానిస్తారు. వాడికి రెండు దోషాలు వచ్చాయి. వీడికి కలిపిన దోషం ఒకటి, వాళ్ళు అవమానించిన దోషం ఒకటి. కనుకనే సదాచార విషయంలో ఎన్ని రహస్యములు చెప్పాడు చూడండి. ఈ విడిచిపెట్టేసి క్షేత్రాలకి యాత్రలకి అలాగే టూరిస్ట్ కండక్ట్ చేస్తున్నారు కనుక మేము బయలుదేరిపోతాం, పొలవమని నర్మదలు ముని గంగలో మునిగిస్తే ప్రయోజనం ఏముంది? సదాచార హీనుల్ని తీర్థాలు పవిత్రం చేయలేవు, క్షేత్రాలు పవిత్రం చేయలేవు, ఆలయాలు పవిత్రం చేయలేవు అని వ్యాసుడు చెప్తున్నటువంటి మాట. దయచేసి ఇలా సదాచార అధ్యాయం చెప్తాడు. దాని తర్వాత ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థి ఎలా ఉండాలి, వానప్రస్థి ఎలా ఉండాలి, ఇది అలాగే వారి వర్ణముల ధర్మాలు ఏమిటి, ఇందులో ఏ వర్ణం తరిస్తుందంటే ఏ వర్ణమైనా తరిస్తుంది వాళ్ళ ధర్మంతో భగవంతుడిని ఆశ్రయిస్తే ఒకటే మాట. ఇందుకు గొప్ప విషయములు చెప్తూ భువనకోశ వ్యవస్థ అని అద్భుతమైన విషయాన్ని వివరిస్తాడు. భువనకోశ వ్యవస్థ, చతుర్దశ భువనాలు, వాటి లక్షణాలు వివరిస్తాడు. భువనకోశ వ్యవస్థ కూడా పురాణాలు సాధారణంగా కనబడే ఒక అంశం. ఈ భువనకోశ వ్యవస్థ భాగవతంలో ఉన్నది, దేవి భాగవతంలో కూడా ఉన్నది. అందుకు ఒక పురాణం బాగా అర్థం చేసుకుంటే అన్ని పురాణాలు ఆ లైట్లో చూసి వచ్చాను ఇక్కడ, ఆ వెలుగులో. పురాణ ప్రక్రియ యొక్క స్వభావం. ఇప్పుడు మన్వంతరాలు యుగాలు చెప్పాడు కదా, అలాగే భువనకోశ వ్యవస్థ వాడు చతుర్దశ భువనాలు. ఇప్పుడిప్పుడు వాళ్ళు వర్ణించిన జంబూ ద్వీపం, ఇతర సప్తద్వీపాలు ఉన్నాయి భూమి అందరూ ఇప్పుడిప్పుడు రీసెర్చ్ అనేది బయటకు వస్తున్నాయి, మీరు వినుంటారు. కానీ అప్పుడు వర్ణించి చూపించాడు ఏ ద్వీపం లక్షణం ఏమిటి, ఎక్కడ ఎలా ఉంటుంది అని. వీటి చూపించడాలు రెండు, చూడ్డాలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక డాబా మీద నుంచి ఒక ఊరిని చూడడం, దిగి నేల మించి ఊరిని చూడడంలో తేడా లేదా, ఇది తెలుసుకోవాలి. కొందరు వ్యూ వాడు చూస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తూ వెళ్తాడు, దాన్ని ఏరియల్ వ్యూలో చేసేవాడు వర్ణన ఒకలా ఉంటుంది. అంతెందుకంటే ఒక కొండ పక్క నుంచి మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పచ్చగా కొండ కనబడుతుంది. ఇక్కడ కొండ ఎలా ఉండునంటే ఆకుపచ్చగా ఉండును అని వెళ్ళిపోయాడు. ఇక్కడ కొండలోకి ప్రవేశించిన వాడికి తెలుస్తుంది ఆకుపచ్చదనంలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి, అందులో ఎన్ని జలాశయాలు ఉన్నాయి, ఎన్ని ఓషధులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. ఈ పైన చూసిన వాడికి పుస్తకం రాసి ఇదే పెద్ద సిద్ధాంతం అంటాడు, ఎందుకంటే అందుకు మించి వాడు చూడలేదు. లోపలికి వెళ్ళిన వాడు ఇంకా ఎక్కువ చూశాడు. ఇక్కడ అందులో ఒక్క చెట్టును పట్టుకుని చూస్తే దాని చరిత్ర అధ్యయనం చేస్తే మరొక పుస్తకం అవుతుంది. కనుకనే పురాణం ఇలా లోకాలను వర్ణించిందండి, కానీ యూనివర్స్ జాగ్రఫీ పిక్చర్ వేరేగా ఉందండి వీళ్ళు అంటారు. వీళ్ళ వ్యూ వేరు, దాని వ్యూ వేరు. పురాణ ఋషి ఏ ప్లేన్ నుంచి చూసాడో ప్రపంచాన్ని మనకేమర్థమవుతుంది. కనుక ఇక్కడ సంబంధించిన లోకాలు, వాళ్ళ దేవతలు, ఈ దృష్టి స్థూల దృష్టి కాదు. అదే క్రిములుండాయన్న విషయం మైక్రోస్కోప్ కనిపెట్టేకి తెలిసింది, కానీ మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా క్రిములు కీటకాలు ఉన్నాయి. అవి ఉంటాయి, కనిపెట్టే మిషన్ అయితే మిషన్లకు కూడా కనబడినటువంటి దివ్య శక్తులు ఉంటాయి. దానికి కావలసిన మనకు దృష్టి ఉంది.
ఆ దృష్టి పేరు తపోదృష్టి. ఆ తపోదృష్టి కలిగిన ఋషులు ఆ డివైన్ ప్లేన్లో ఉన్నటువంటి లోకాల గురించి వర్ణించారు, దివ్యలోకములు. అందులో భువనకోశ వ్యవస్థలో ఈ సూర్యమండలానికి ఎటువైపు స్వర్గం ఉంది, ఎటువైపు ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, ధ్రువమండలానికి అటువైపు వైకుంఠం ఉన్న విషయం, బ్రహ్మలోక విషయం, కైలాస విషయం, ఇవన్నీ వర్ణిస్తాడు భువనకోశ వ్యవస్థ. చతుర్దశ భువన వర్ణన ఒకవి భౌతికంగా, మరొక సూక్ష్మంగా కూడా ఉంటుంది. భువనకోశ వ్యవస్థ స్వరూపం అది. ఇవి కొన్ని అధ్యాయాల విషయాన్ని పరిచయ వాక్యాలుగా చెప్పుకుంటూ వెళుతున్నాం. భువనకోశ వ్యవస్థ తర్వాత చెప్తున్నది మానవుడికి సాధనల్లో తీర్థక్షేత్ర వర్ణన అనేది ఒక పెద్ద అధ్యాయం. కొన్ని అధ్యాయాలు వరుసగా వస్తాయి. కొన్ని తీర్థాలను మాత్రం వర్ణిస్తాడు, కొన్ని క్షేత్రాలు. అవి ప్రధానంగా చెప్పడం, అంటే మిగిలినవి కావని చెప్పడం కాదు. కొన్నిటికి విస్తారంగా చెప్తాడు, కొన్ని క్లుప్తంగా చెప్తాడు. ఎందుకంటే మానవుడు తీర్థం వల్ల, క్షేత్రం వల్ల తరిస్తాడు. అందుకే ఆధ్యాత్మిక సాధనలు ఇది చాలా ప్రధానమైన అంశము. నేను ఇక్కడ ఉంటానండి, ఎక్కడికి వెళ్ళాలంటే లాభమే ఉంది. ఎందుకంటే జీవుడు తరించడానికి ఎన్ని కావాలో అన్నీ చేయగలిగే అవకాశం లేదు, అన్నీ తెలియవు. అందుకే క్షేత్ర రూపో మహేశ్వర అని శాస్త్రం. ఇక్కడ క్షేత్రముల రూపంలో వస్తాట పరమేశ్వరుడు. అలాగే తీర్థరూపీ జనార్దన అన్నారు. తీర్థములుగా, క్షేత్రములుగా భగవంతుడు ఎందుకు ఏర్పడతాడంటే నిన్ను పవిత్రం చేయడానికి. నేలంతా ఒకటే పైపైన చూస్తే, కానీ నేలంతా ఒకటైనా కొన్ని చోట్ల పంటలు ఉంటాయి, కొన్ని చోట్ల పంటలు ఉంటాయి, కొన్ని చోట్ల మెత్తని నేల ఉంటుంది, కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి. అది అవసరమే, ఇది అవసరమే. అలాగే కొన్ని చోట్ల దివ్యత్వాన్ని పండించే చోటు ఉంటుంది, దాన్ని క్షేత్రం అంటారు అన్నాడు. ఇక్కడ కొన్ని చోట్ల దివ్యత్వం ప్రసరిస్తుంటుంది ఆ నేలలోంచి. అది ఎలాగో అంటే స్వాభావికంగా కొన్ని ఏర్పడితే, ఋషుల తపస్సుల వల్ల, దేవతల ప్రార్థనల వల్ల కొన్ని ఏర్పడతాయి. అలాంటి చోట్లకు జీవుడు వెళ్ళడం వల్ల వాడు సంస్కరింపబడతాడు, శోధన జరుగుతుంది. అందుకే ఈ శివారాధనో, విష్ణువారాధనో, భగవత్ సంకీర్తనో, జపమో ఎక్కడైనా చేసుకో, కానీ క్షేత్రానికి వచ్చి చేస్తే అధిక ఫలిస్తుంది. ఎందుకంటే ఆయువులు అల్పములు, పొందవలసింది గొప్పది, సరిపోదు కాలం. అందుకే తొందరగా పండించుకోవడం కోసం క్షేత్రతీర్థాలు ఏర్పడ్డాయి. దానివల్ల నువ్వు దేవ, ఋషి, పితృ ఇత్యాదుని తృప్తిపరిచి రుణవిముక్తుడివి కాగలవు. అలాగే చిత్తాన్ని శోధన చేసుకుని పరమాత్మ అనుగ్రహం పొందగలవు. కనుక రుణత్రయ విమోచనానికి కూడా తీర్థయాత్ర చేయాలి. అందుకు తీర్థానికి వస్తే దేవ, ఋషి, పితృతర్పణలతో స్నానాదులు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. ఒక జీవుడు తన స్థానంలోంచి ఒక తీర్థానికి బయలుదేరాడు అంటే పితృడు నాట్యం చేస్తాడట. ఎందుకంటే వీడు అక్కడికి వెళ్ళి నాకు నీళ్లు విడిచిపెడతాడు, పిండం పెడతాడు, దానివల్ల ఇంకా నేను సద్గతికి వెళ్తాను, నాట్యం చేస్తాను. వీడు అవి చేయకుండా మంచి హోటల్ తీసుకుని భోజనం చేసుకుని తిని తాగిపోయేటట్టు హతాశులు అవుతారు. వాళ్ళు హతాశులు అయితే వంశానికి మంచిది కాదండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దేవ, ఋషి, పితృ తృప్తి కోసం తీర్థం, క్షేత్రం అంత గొప్పగా పనిచేస్తాయి ఇక్కడ. అది ఎక్కడైనా చేయవలసింది, ఇక్కడ చేస్తే అధికంగాను, శీఘ్రంగాను, సంపూర్ణంగాను, లేకపోతే అధికము, శీఘ్రము, సంపూర్ణము 3 విధాలుగా ఫలిస్తుంది ఇక్కడ. అందుకే తీర్థాల గురించి ఎన్ని వర్ణిస్తాడు. ఇలా వర్ణిస్తూ వివిధ తీర్థాల గురించి చెప్తూ అప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని, ఇది ఒకప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినటువంటి అంశంలో చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ. దేని గురించి అంటే, ఏషా పుణ్యతమా దేవి దేవగంధర్వ సేవిత, దేవగంధర్వుల చేత కూడా సేవించబడే గొప్ప తీర్థమున్నదయ్యా నర్మదా లోక విఖ్యాత తీర్థానాం ఉత్తమా నది. తీర్థములన్నింటిలో సర్వోత్తమైన ఒక నది గురించి చెప్తున్నాను, అది నర్మదా సుమ. తస్యా శృణుధ్వం మాహాత్మ్యం మార్కండేయన భాషితం. మార్కండేయుడు చెప్పిన భాషితం అది అని మా గురువుగారు వ్యాసులు చెప్పారు, అది మీకు చెప్తున్నాను అంటున్నాడు సూత పౌరాణికుడు. అయితే ఈ మాట ప్రస్తావన చేయగానే యుధిష్ఠిరుడు ఆ తల్లి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలని ఉంది అంటే చెప్తున్నాడు. పరిపూర్ణంగా ఇందులో కొద్దిగానే ఉందండి, రేవాఖండంలో ఇంకా విస్తారంగా ఉంటుంది. నర్మద మహిమ అనేక గ్రంథాల్లో ఉన్నది. పైగా ఇది శాశ్వతైనది. అప్పటికింకా గంగమ్మ కూడా రాలేదు, నర్మద మాత్రమే ఉండేది. ప్రళయకాలాల్లో కూడా మార్కండేయుడికి సాక్షాత్కరించిన నది ఇది. తర్వాత ఎప్పుడో భగీరథ తపస్సు పరంగా గంగమ్మ దిగింది. కానీ నర్మదా సరితాం శ్రేష్ఠ, దీని గొప్పతనం ఏంటంటే రుద్రదేహాత్ వినిశ్రుత, రుద్రుని దేహం నుంచి వచ్చినటువంటి దివ్య నది. తారయేత్ సర్వభూతాన్ని స్థావరాణి చరాణి చ, సర్వప్రాణులను అక్కడ స్థావర చరములైనటువంటి వాటిని కూడా ధరింపజేయగలదు. అంటే ఇక్కడ ఒడ్డున పుట్టి అందులో పడిపోయిన చెట్లులో ఉన్న జీవుడు కూడా ముక్తిని పొందుతాడు. అటువంటిది నర్మదా నది. నర్మదాయాస్తు మాహాత్మ్యం పురాణే యన్మయాశ్రితం ఇదానీం త్వాం ప్రవక్ష్యామి అంటున్నాడు మార్కండేయుడు. పురాణముల్లో చెప్పినది నేను క్లుప్తంగా చెప్తాను, నువ్వు ఏకమనస్సుతో వినవయ్యా. శృణు స్వైకమనా శుభం. కొన్ని నదులు కొన్ని చోట్ల గొప్పవి. కురుక్షేత్రంలో సరస్వతి నది గొప్పది, అది గంగ కనకల్లో చాలా గొప్పది, ఇలా చెప్తారు.
కానీ ఎక్కడ ప్రవహించినా గొప్ప నది నర్మదా. గ్రామే వా యది వారణ్యే పుణ్యా సర్వత్ర నర్మదా. ఇది ఎక్కడంటే అప్పటి లెక్కల ప్రకారం కళింగ దేశ పశ్చార్థే పర్వతే అమరకంటకే, అమరకంటకం అనే పర్వతంలో ఇది ఉద్భవించింది. పుణ్యాస త్రిషు లోకేషు రమణీయ మనోరమ. ముల్లోకాల్లోని దివ్యమైనది ఇది. కేవలం భూమి యందు మాత్రమే కాదు, దేవలోక పాతాళ లోకాదులు కూడా ఇదే గొప్పనది. సదేవాసుర గంధర్వాహ ఋషయశ్చ తపోధనా తపస్తత్వాసు రాజేంద్ర సిద్ధింతు పరమాంగతిం. తపస్సుకి నర్మదా నది కంటే గొప్పది మరొకట్లేదు సుమా. రేవా తీరే తపక్కుర్య, జపము తపము సాధనం ఇవన్నీ సిద్ధించాలంటే ఇది గొప్పది. అందుకే దేవతలు, అసురులు, గంధర్వులు, ఋషులు, తపోధనులు వీరందరూ కూడా నర్మదని ఆశ్రయించి తపస్సులు చేస్తారు. తత్ర స్నాత్వా, నర్మదా నదిలో స్నానం చేసి నియమస్థ, నియమబద్ధంగా ఉంటూ జితేంద్రియ, జితేంద్రియుడి ఉండాలి. ఉపోష్య రజనీమేకాం, ఈ నియమాలతో ఒక్క రాత్రి ఉపవసించిన తన వంశంలో 100 తరాల వరకు తరింపజేయగలరు. కులానాం తారయేచ్చతం, అటువంటి దివ్యమైన తీర్థం. పది యోజనానాం శతం సాగ్రం శ్రూయతే నది సరిదుత్తమ విస్తారేణతో రాజేంద్ర యోజనద్వయమాయత. 100 యోజనాల పొడవు, 2 యోజనాల వెడల్పు విస్తరించినటువంటిది నర్మదా నది. పైగా నర్మదా నది పుట్టిన చోట అమరకంటకం చుట్టూ 60 తీర్థ సహస్రాణి, అక్కడ ఉన్నటువంటివి లెక్కకు మించినటువంటి మొత్తం 60,000 తీర్థాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు 6 కోట్ల తీర్థముల యొక్క సారం ఉంటుంది. ఇది నర్మద యొక్క గొప్పతనం. పర్వతస్య సమంతాత్ తిష్టంతి అమరకంటకే, కేవలం నర్మద పుట్టిన అమరకంటక పర్వత ప్రాంతం వద్దనే కోట్ల కొలది తీర్థములు ప్రవహిస్తున్నాయి. అందుకే ఇలాంటి దివ్యమైనటువంటి నర్మదా తీరంలో బ్రహ్మచారి శుచిర్భూత్వా జితక్రోధో జితేంద్రియ సర్వహింసా నివృత్తస్తు సర్వభూతహితేరత. ఇలాంటి పుణ్యనదీ తీర్థాల్లో శాస్త్ర నియమం పాటిస్తూ సాధన చేసిన వాడికి సిద్ధి. ఇది ఆ నియమాలు బ్రహ్మచారి, జితక్రోధ, జితేంద్రియ, శుచి, సర్వహింసా నివృత్తస్తు సర్వభూతహితేరత. ఈ విధంగా ప్రవర్తిస్తూ ఏవం సర్వసమాచారో యస్తు ప్రాణాన్ సముత్సృజేత్ తస్య పుణ్యఫలం రాజన్. అలా నర్మదా తీరంలో జీవిస్తూ ఎవడి ప్రాణాలు పోతాయో వాడు పొందే ఫలము అసామాన్యం సుమ. అందుకే అటువంటి నర్మదా తీరానికి తపస్సు కోసం వెళుతూ ఉంటారు ఎందరో మహానుభావులు. దీనికి చుట్టుపక్కల ఉన్న తీర్థముల గురించి వివరిస్తున్నాడు. నేను వివరంగా చెప్పట్లేదు కానీ నామస్మరణ చేసుకుందాం. తీర్థస్మరణ, ప్రతి తీర్థం ఎక్కడుందో చెప్తున్నాడు, అది ఎక్కడ ఎలా చేస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు. ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ఒక తీర్థం దగ్గర దానానికి, ఒక తీర్థం దగ్గర జపానికి, మరొక తీర్థం దగ్గర పితృవిధికి, ఇలా ఇన్ని రకాలు వివరించాడు. అంటే ఒకే నది కావచ్చు కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏ దేవతో తపస్సు చేయడమో, ఆ దేవత ప్రత్యేకించి అక్కడ లింగ ప్రతిష్ఠో దేవతారాధన చేయడమో ఇవన్నీ గోచరిస్తాయి. పైగా ఇది సంపూర్ణ శివస్వరూపమైన ఈ తీర్థంలో సర్వదేవతలు ఆరాధింపబడుతుంటారు. అందుకే నర్మదా పరిక్రమణ చేస్తుంటారండి. ఒక సంవత్సర కాలం చేసిన వాళ్ళు ఉన్నారు, అయితే వాహనాదులతో 15 రోజులతో పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు లేని వాళ్ళకంటే వాళ్ళు సంతోషమే, ఏదో ఒకటి చూశారు కదా. నర్మద దర్శనమే పుణ్యం. అసలు నర్మదని దర్శనం చేసి ఒక నమస్కారం చేసుకుంటే తరింపజేస్తుంది. అటువంటిది నర్మదా నది. అందులో ఉన్న తీర్థములు స్మరణ చేస్తే అనుగ్రహిస్తాయి. తీర్థ దేవతలు ఉంటారు, వాళ్ళకు లక్షణం ఉంది. అన్ని తీర్థాలు ఎవడు సేవించలేడు, కానీ తీర్థ స్మరణ చేసినా నామస్మరణ చేసినా తీర్థదేవత అనుగ్రహిస్తుంది. అలాంటివి కొల్లలు నర్మదా తీరంలో ఉన్నాయి. ఎందుకంటే గంగాది పుణ్యనదులు రాని కాలంలో కూడా నర్మద ఉంది. అప్పుడు సర్వ ఋషులకు ఆశ్రయంగా ఉండేది. ఇప్పటికీ కూడా మన మామూలు కంటితో చూడని యోగులు, సిద్ధ పురుషులు కొల్లలు నర్మదా తీరంలో ఉంటారు. అది తెలిసి రేపు డ్రైవర్ని ట్యాక్సీ బుక్ చేసేసుకుని వెళ్ళిపోదామంటే దొరకరు. అదే నువ్వు ట్యాక్సీ పెట్టుకుని అంత ఖర్చు చేసేవారు వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళు శ్రద్ధ, నిష్కపటత్వం ఉన్నవాళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తారు. అయితే వాళ్ళను చూడలేకపోయినా ఈ తీర్థ ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళు నిన్ను చూస్తారు. అది ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు సంచరించిన చోటు, సంచరిస్తున్న చోటు, వాళ్ళు పక్కనుంటే మన పక్క నుంచి వెళ్ళేమో మనకేం తెలుసు. వాళ్ళని తగిలిన గాలి మనకు తగిలిన శుద్ధులవుతారండి. అందుకే తీర్థక్షేత్రాలు ఎందుకు తిరగాలి అంటే అక్కడ తిరిగిన మహాత్ములు మనల్ని చూస్తారని, వాళ్ళున్న పరిధిలో మనం తిరుగుతున్నామని. దానివల్ల జీవుడు ఎంత సంస్కరింపబడతాడు. అందుకే అలాంటి వాళ్ళు ఉన్న చోట్ల దివ్యశక్తి తరంగాలు ఉంటాయి కనుక అక్కడ ఏ కొద్దిపాటు అనుష్ఠానం చేసుకుని అధిక ఫలం లభిస్తుంది. అయితే కలియుగంలో తీర్థములు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఇంకా మిగిలి ఉన్నాయంటే తరించడానికి ఇంకా మనకు అవకాశం ఉన్నది. ఇంకా వాటి పవిత్రత ఇంకా భ్రష్టు పట్టించేటువంటి కాలం రాకుండానే
అంటే ఒకదానికంటే ఇంకా తర్వాత ఇంకా ఇంకా భ్రష్టత్వమే. కానీ ఉన్నదాలను సద్వినియోగం చేసుకుని ఈ తీర్థక్షేత్ర సాధన చేసుకుంటూ మునుపు చెప్పినట్లుగా భగవన్నామస్మరణ భగవదారాధన తీర్థక్షేత్ర భూముల్లో చేయడం చాలా విశేషమైన అంశం. అందుకే ఇక్కడ పశ్చిమే పర్వతే తటే సర్వపాప వినాశన హరదో జలేశ్వరో నామ. జలేశ్వరమనకు తీర్థము, కపిల అనే తీర్థము, విశల్య అనే తీర్థము. ఇవి అమరకంటకం నుంచి సమీపంలో ఉన్నటువంటి తీర్థములు. ఇక్కడ తర్వాత మరికొన్ని తీర్థముల గురించి చెప్తున్నారు. ఈ దివ్యమైన అమరకంటక తీర్థం వద్ద ఎవడైతే సాధన చేస్తాడో అక్కడ చేసిన స్నానదానాదుల వల్ల వాడు రుద్రలోకి మహీయతే. అలాగే నర్మద యొక్క అనేక తీర్థములు, జాలేశ్వర తీర్థములకు తీర్థము, అలాగే కావేరీ నా విపులా నది కల్మషనాశని తత్ర స్నాత్వా మహాదేవం అర్చయేత్ వృషభధ్వజం. కావేరీ తీర్థములు కూడా ఉన్నది. అక్కడ నర్మద కావేరితో కలిసినటువంటి ఆ చోట మహాదేవుడిని అర్చించినటువంటి వారు ధన్యులవుతారు. ఆ చోటు సంగమే నర్మదాయాస్తు, అది నర్మదా సంగమం. ఆ ప్రాంతమే మనమున్న ఓంకార మహాక్షేత్రం, కావేరీ నర్మదులు కలిసే చోటు.